బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందికొట్కూరు బాలికల హై స్కూల్లో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తినడంతో స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. చాక్లెట్లు తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 7వ తరగతి విద్యార్థికి ఓ గుర్తు తెలియని వ్యక్తి చాక్లెట్లు ఇచ్చి అందరికీ పంచమని సూచించినట్లు ప్రాథమికంగా తేలింది. విషయం తెలిసిన వెంటనే పోలీసు, విద్యాశాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులు స్కూల్ దగ్గరికి వెళ్లారు. విద్యార్థినులతో మాట్లాడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరి, చెప్పండి. ఎస్ గగన, నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాల నందు 11 మంది విద్యార్థులను అస్వస్థతకు గురైన సంఘటన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తి దాదాపుగా ఒక 40 చాక్లెట్లకు పైగా ఆ అమ్మాయికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు, అదే స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో పీఈటీ టీచర్లకు కానీ, అదేవిధంగా విద్యార్థినులకు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఆ విద్యార్థినికి ఇవ్వడంతో 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినికి తీసుకెళ్లి అక్కడే బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి మొదటగా పీఈటీ టీచర్కి ఇవ్వడంతో ఆ పీఈటీ టీచర్ ఆ చాక్లెట్ తిన్న కొద్ది గంటల్లోపే కడుపు నొప్పి రావడం, అదేవిధంగా వాంతులు, విరోచనాలు, కన్నురెప్పలు నల్లగా మారడం, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా జరగడంతో ఆ సంఘటన పూర్తిగా స్కూల్ యజమానికి తెలియడంతో ఆ తెలిసిన తర్వాత పీఈటీ టీచర్ తర్వాతనే 11 మంది విద్యార్థులను ఇదే విధంగా అస్వస్థతకు గురైనట్టు పరిస్థితి గమనించారు. ప్రధాన ఉపాధ్యాయులు కాజా హుసేన్, ఎంఈఓ రామిరెడ్డికి సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదని సూచించడం జరిగింది. విద్యార్థినులు తిన్న చాక్లెట్లు కాలం చెల్లినవా, లేక ఎవరైనా కావాలనే చాక్లెట్లు ఏమైనా మత్తు పదార్థాలు కానీ ఏదైనా ఇంకా కలిపారా అనే సమాచారం అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సింది కావున, బట్ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఈ విధంగా జరగడంతో ఒక్కసారిగా నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాల అక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిణామాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా ఇది ఇప్పుడే జరిగిందా, ఇటువరకు కూడా అంటే ఈ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా సరే తిరుగుతున్నారా వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గమనించాలి. అదేవిధంగా ఉన్నటువంటి సిఐ నందికొట్కూరు పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు పాఠశాలకు చేరుకొని వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు. పాఠశాల సమీపంలోని ఎలాంటి తినుబండారాలు అమ్మకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ ఎంఈఓపై సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇది దాదాపు అంటే ఏ విధమైనటువంటి ప్లాన్ చేశారు, ఇక్కడ విద్యార్థులనే టార్గెట్ చేసుకున్నారా? ఇటీవరకే నందికొట్కూరు పట్టణంలో ఇప్పటికి ఇది 3వసారిగా అయితే మనం చెప్పొచ్చు కదా. ఒక నెల క్రితము, అదేవిధంగా ఒక వారం క్రితం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చైతన్య స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ లో డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఒక ఆల్కహాల్ మనకు దొరకడం, అదేవిధంగా కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కుంకులమ్మ గుడి బ్యాక్ సైడ్ గంజాయి పట్టుబడడం, అంటే పూర్తిగా నందికొట్కూరు పట్టణానికి సంబంధించినటువంటి విద్యార్థులనే ఇలా స్మగ్లింగ్ చేస్తున్న, అదే మత్తు పదార్థాలు అమ్మేటటువంటి వారు ఆ విద్యార్థులను టార్గెట్ చేసుకున్నారా? దాదాపుగా మన ప్రభుత్వం, అదేవిధంగా మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మత్తు పదార్థాలపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం ఎన్నో చట్టబద్ధంగా కల్పిస్తున్నప్పటికీ అమ్మేటటువంటి వాళ్ళలో కూడా ఎలాంటి మార్పులు రాకపోవడం, ప్రభుత్వం నుంచి కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి మత్తు పదార్థాలు కలిపినటువంటి చాక్లెట్లు కానీ ఏదైనా సరే ఇలా వివిధ రకాలకు సంబంధించినటువంటి విద్యార్థులను టార్గెట్ చేసుకున్నట్లుగా పూర్తిగా అయితే మనకు తెలుస్తుంది గగన. హరి, అసలు రీసెంట్ గానే నందికొట్కూరులో ఇలానే డ్రగ్స్ కలకలం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇలా చాక్లెట్ కలకలం జరుగుతుంది. అసలు అక్కడ పోలీసులు ఏ విధమైన అప్రమత్తమైన చర్యలు తీసుకుంటున్నారు? గగన, నందికొట్కూరు పట్టణానికి సంబంధించినటువంటి సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి పరిణామాలు అయితే మనకు కనపడుతున్నాయి. ఎక్కడైతే మనకు అనుమానాస్పదంగా అయితే ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిణామాలు నందికొట్కూరులో జరుగుతుంది గగన. ప్రతిరోజు ఈవినింగ్ స్కూల్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి పలు రకాల చోట్ల కూడా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నారని చెప్పేసి పోలీస్ అధికారులు మఫ్టీలో ఉంటూ అక్కడ గమనించడం జరుగుతుంది. దాదాపుగా చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి పరిణామాలు ఎప్పుడు జరగకుండా ఉండాలని చెప్పేసి మన సిఐ నందికొట్కూరు పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా తగు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడం, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఇది సరఫరా అవుతుందా అనే సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అయితే నిఘా సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఏదైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా ఈ చుట్టుపక్కల అనగా పాఠశాలల దగ్గర కానీ, కాలేజీల దగ్గర కానీ ఇలా ఎక్కువగా ఎక్కడైతే విద్యార్థినులు
ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్లను వాళ్ళు టేక్అవుట్ చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఎవరైతే ఉన్నారా అనేటువంటి వాళ్ళని కూడా తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం ఇలాంటివి అయితే చాలా అయితే ప్రస్తుతానికి అయితే జరుగుతూనే ఉన్నాయి కదా. రైట్ హరి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.